తెలంగాణ రైతులకు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రైతులకు ఇప్పుడే అందిన తాజా శుభవార్త. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హత సాధించినటువంటి 70 లక్షల మంది రైతుల ఖాతాలలో ఎకరానికి 6,000 రూపాయల చొప్పున 2 సీజన్లకు కలుపుకొని 12,000 రూపాయల యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద రైతు భరోసా డబ్బులను ఈరోజు ఏ జిల్లాలలో అమౌంట్ని క్రెడిట్ చేయబోతున్నారు అన్నదానిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అర్హతల జాబితా మరియు జిల్లాల లిస్ట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక నిన్నటి వరకు మన తెలంగాణలో ఎటువంటి రైతుల ఖాతాలలో డబ్బులు జమ చేసినట్లుగా మీరు ఇక్కడ చూసినట్లయితే 10 గుంటల నుంచి మొదలుకొని ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఎకరానికి 12,000 రూపాయల చొప్పున మనకి దాదాపు 2,800 కోట్ల రూపాయల నిధులను సర్దుబాటు చేసినట్లు సమాచారం. ఈ నిధులను అయితే మన రాష్ట్రంలో ఉన్నటువంటి పలు రకాల జిల్లాలలో ఈ రైతు భరోసా డబ్బులను అయితే విడుదల చేయడం అయితే జరిగిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు నివేదికనైతే తెలపడం అయితే జరిగింది. ఇక ఈ వీడియోలో వచ్చేసి తెలంగాణలో ఈరోజు ఏ జిల్లాలలో యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఈ రైతు భరోసా డబ్బులను విడుదల చేయబోతున్నారు అన్నది మనం ఈ వీడియోని అయితే క్లుప్తంగా అర్థమయ్యే విధంగానైతే తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా మన తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు యాసంగి రైతు భరోసా డబ్బులు 12,000 రూపాయలు 2 సీజన్లకు కలుపుకొని ఇక్కడ విడుదల చేస్తే అటు మన కేంద్ర ప్రభుత్వం కూడా పీఎం కిసాన్ 22వ విడత కింద 2,000 రూపాయలను అయితే జమ చేయడానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి 12,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం నుంచి 2,000 రూపాయలు ఒకేసారి మన తెలంగాణ రైతుల ఖాతాలలో 14,000 రూపాయల నిధులు అనేది జమ చేయబోతున్నట్లు సమాచారం. ఇక ఈ రైతు భరోసా డబ్బులు, పీఎం కిసాన్ డబ్బులు ఏ జిల్లాలలో ఎటువంటి రైతుల ఖాతాలలో డబ్బులను అయితే క్రెడిట్ చేయబోతున్నారు అన్నది మనం ఈ వీడియోలో క్లుప్తంగా సమాచారాన్ని అయితే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. సో వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, లాస్ట్ వరకు వీడియోని అయితే చూడండి. వీడియోని లాస్ట్ వరకు చూసినటువంటి వారికి మాత్రమే ఈ సమాచారాన్ని క్లుప్తంగా అర్థమయ్యే విధంగా ఇక్కడ తెలుసుకోవడానికి అయితే అవకాశాలు అయితే ఉంటాయి. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అదేవిధంగా వీడియోని అయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని అయితే ఆన్లో అయితే పెట్టుకోండి. ఇక వివరాల్లోకి అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉన్నారో రైతుల ఖాతాలలో ఎకరానికి 6,000 రూపాయల చొప్పున యాసంగి రైతు భరోసా డబ్బులను విడుదల చేస్తే అటు మన కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ 22వ విడత కింద 2,000 రూపాయలను అయితే మనకైతే 13వ తారీఖు నాడైతే రిలీజ్ చేయడం అయితే జరిగింది. తెలంగాణలో మార్చి 13వ తారీఖు మన దేశవ్యాప్తంగా. ఇక మన తెలంగాణలో వచ్చేసి 38 జిల్లాలలో ఈ పీఎం కిసాన్ డబ్బులు 2,000 రూపాయలు ఈ మార్చి నెల చివరి ఆఖరిలోపు అయితే పూర్తి స్థాయిలో జమ చేయబోతున్నట్లు సమాచారం. 10,000 కోట్లకు పైగా తెలంగాణలో ఈ పీఎం కిసాన్ డబ్బులపైన లబ్ధిని అయితే పొందుతున్నారు. ఇక ఇది ఇలా ఉండగా ఇటు మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతు భరోసా డబ్బులు 70 లక్షల మంది అర్హత సాధించినటువంటి రైతులకు దాదాపు 9,500 కోట్ల రూపాయల రైతు భరోసా డబ్బులను అయితే మన తెలంగాణలో ఉన్నటువంటి రైతులకైతే జమ చేయాలి. ఇక మనకి తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు ఈ రైతు భరోసా డబ్బులు ఈ మార్చి నెల 25వ తారీఖు, 26వ తారీఖు నుంచి అయితే రైతన్నల ఖాతాలలో ఎకరానికి 6,000 రూపాయల చొప్పున ఈ యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఈ రైతు భరోసా డబ్బులను అయితే రిలీజ్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ని అయితే ఇవ్వడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక అటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ 2,000 రూపాయలు, మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి 6,000 రూపాయలు, మొత్తం 8,000 రూపాయలు అనేది మీ బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే అందరికంటే ముందుగా జమ చేసిన వెంటనే మీ బ్యాంక్ ఖాతాలకి వచ్చేసి ఈకేవైసీ తప్పనిసరిగా చేసుకోవాలి. ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ కూడా తప్పనిసరిగా చేసుకోవాలి. తప్పనిసరిగా ఈకేవైసీ, ఎన్పిసిఐ లింక్ అప్డేట్ చేసుకుని ఉన్నటువంటి వారికి మాత్రమే ఖాతాలలో కేంద్ర ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి డబ్బులు అయితే జమ చేయబోతున్నట్లు సమాచారం. ఈ రోజున్న తాజా అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.